ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతావు. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుని చెప్పు. నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. యెషయా గ్రంథం ఈరోజు 3వ అధ్యాయం ప్రారంభం 1 నుండి 8 వచనాలు నేనే చదువుతాను, చూడండి. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా పోషణమును పోషణ ఆధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు సూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదెగాండ్రను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేములో నుండి యూదాదేశములో నుండి తీసివేయును. బాలాకును వారికి అధిపతులుగా నియమించెదను. వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు. ప్రజలలో ఒకడిట్లనను మరి ఒకడట్లనను ప్రతివాడును తన పొరుగు వారిని ఒత్తుడు చేయును. పెద్దవాని పైన బాలుడును ఘనుని పైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచుకొనును. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉండుము, ఈ పాడు స్థలము నీ వశమున ఉండనిమ్మనును. అతడు ఆ దినమున కేకవేసి, నేను సంరక్షణ కర్తగాను ఉన్ననొల్లను, నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనును. యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమయ్యను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. విశ్వాసులైన ప్రజలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలంటే బైబిల్ చదివి దేవుని ఉద్దేశాన్ని దేవుడు బైబిల్లో వ్రాయించాడు. అది ఏమంటే మొదటి వచనంలో ఇలా ఉంది, రెండవ వచనంలో ఇలా ఉంది, మూడవ వచనంలో ఇలా ఉంది అని చెప్పి దేవుని వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే ఆయన పని. ఏది కలపకూడదు, ఉన్నదాన్ని
తీసివేయకూడదు, ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడమే. మరి అలాగూ ఏ పాస్టర్ చేస్తున్నాడు? కప్పగంతులని కప్ప ఇలా ఎగురుద్దే, ఇలా ఎగురుద్దే, ఇలా ఎగురుద్దే, అలా ఆది కాండములో ఒక గెంతు, ప్రకటన గ్రంథంలో ఒక గెంతు, ఇంక ఏది గుర్తొస్తే అది చెప్పేస్తూ వెళ్తూ ఉంటారు. అంశాల మీద మాట్లాడేది అంత ఉన్నతమైన వాక్య విధానం కాదు. వాక్య విధానం ఎప్పుడూ ఒక భాగాన్ని ఎంపిక చేసుకుని ఎవరు దాన్ని రాశారు, ఏ పరిస్థితుల్లో దాన్ని రాశారు, ఎవరికి రాశారు, దానిలో దేవుని గురించి నేర్చుకునేది ఏంటి, మనకు ఇవ్వబడిన హెచ్చరికలు ఏవి అని వచనం వెంబడి వచనము ధ్యానం చేసేదే మంచి విధానం. సో మీరు టాపికల్ మెసేజ్లు విన్నప్పుడు అది ఆత్మీయంగా అంత ఉన్నతమైంది కాదు అనుకోవాలి. ఎవరైనా వ్యక్తుల గురించి, అబ్రహాం గురించి, యాకోబు గురించి, దావీదు గురించి నేర్చుకుంటున్నప్పుడు ఇది కూడా సెకండ్ కేటగిరీ. ఉన్నతమైన వాక్య ధ్యాన విధానం ఏంటంటే ఒక ప్యాసేజ్ని చదువుకొని ఆ వాక్య భాగములో దేవుడు మన కొరకు ఏమి వ్రాయించాడో దాన్ని ధ్యానం చేయడమే మంచి విధానం. అంతేగాని ఏదో ఒక ముక్క పట్టుకొని దాన్ని డెవలప్ చేయడానికి బైబిల్ అంతా తిరగేసేయడం అది మంచి విధానం కాదు. ఒక వాక్యాన్ని గురించి టాపిక్ మీద మాట్లాడడం కూడా అంత విలువైంది కాదు. కొన్నిసార్లు అవసరం. అదే సమయంలో ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ విధానం చాలా మంచిది. మీరు కూడా ఇంటి దగ్గర బైబిల్ స్టడీ చేసినప్పుడు ఒక భాగాన్ని చదువుకోండి, అక్కడే ఉండిపోండి, దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. దేవుడు తన మిక్కిలి మెల్లని స్వరంతో మీతో మాట్లాడునట్లు వేచి ఉండండి, మంచి సందేశాన్ని మీరు పొందుతారు. 2వ అధ్యాయము చివరి భాగాన్ని చెప్పుకున్నాము. యెహోవా దినం అనేది ఒకటి దేవుడు నిర్ణయించాడు. ఆ దినము గురించి బైబిల్ అంతా ప్రవచనాలు చెప్తుంది. అది ఎంతో భయంకరమైన దినము అని వ్రాయబడింది. సంతోషకరమైన విషయం ఏంటంటే అలాంటి శ్రమల సమయంలో సంఘము ఉండదు. చాలామంది ఈ విషయమై తప్పు బోధ చేస్తారు. కొందరు అంటారు ప్రస్తుతము ఉన్నదే శ్రమల కాలము అంటారు. నో, శ్రమల కాలం కాదు. ఇంగ్లీష్లో వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ అని ఉచ్చారణగా నరకంలా ఉంది ఈ పరిస్థితి అంటారు. కానీ తప్పు. అలా దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుడు సిద్ధపరిచిన నరకాన్ని అంత చిన్నగా చూడకూడదు. నరకం అంటే మాటల అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడు తరతరాలు యుగ యుగాలు సూర్యుడు ఎలా మండుతున్నాడో అగ్నిగుండములో కూడా అలాగా జీవాత్మ చచ్చిపోక కాలుతూ కాలుతూ వేదన అనుభవిస్తాడు. దేవుడు సిద్ధపరిచిన పాపుల కొరకు శిక్ష కొరకు సిద్ధపరిచిన అంత భయంకరమైన నరకాన్ని నీవు ఎదుర్కొనే పరిస్థితులతో పోల్చుకుంటున్నావా? తప్పు అది. దేవుని బిడ్డలు ఎప్పుడు వాట్ ద హెల్ అని ఎప్పుడు అనొద్దు, అది పాపం అవుతుంది. మనము కృపాకాలములో ఉన్నామే గాని శ్రమల కాలములో లేము. సంఘము మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత విడువబడిన వారికి శ్రమలు వస్తాయి. క్రీస్తు రక్తము చేత తమ జీవితాల్ని హృదయాల్ని కడుక్కొని పాపము జోలికి పోకుండా యథార్థముగా జీవించే వారి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు శ్రమలు చూడకముందే పరలోకానికి ఎత్తబడతారు. కానీ మనం ఎందుకు ఆ వాక్యం చెప్పుకోవాలి అంటే ఒకవేళ నేను విడిచిపెట్టబడతానేమో అనే భయంతో ఆ వాక్యం చెప్పుకోవాలి. మనము లేక నేను విడిచిపెట్టబడడం నాకు ఇష్టం లేదు, మహాశ్రమల కాలంలో నేను ఉండను, ఆయన రాకడలో నేను ఎత్తబడాలి
అని మనం అనుకుంటే మెలకు తెచ్చుకుంటాం. చూడండి 2వ అధ్యాయంలో ఒకసారి 10వ వచనంలో, మనుషులు దేవుని భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి భయపడి బండ బీటలలోనికి దూరి మంటిలో దాగి ఉండాలని ప్రజలు ప్రయత్నం చేస్తారు. ఏది నిన్ను కప్పుద్ది? దేవుని ఉగ్రత నుండి ఏది కప్పదు. నీవు దాగుకునే చోటు ఏది ఉండదు. ఇప్పుడే ఉంది నా కొండ, నా కోట, నా ఆశ్రయము అని దావీదు దేవుణ్ణి తనకు ఆశ్రయంగా చేసుకున్నట్టు మనం కూడా ఇప్పుడే టైం ఉండగానే, అవకాశం ఉండగానే దేవుణ్ణి ఆశ్రయిస్తే రేపు మనము ప్రాణభయంతో పారిపోయి కొండబీటలను ఆశ్రయించవలసిన గత్యంతరం ఉండదు. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించని వాడు అప్పుడు కొండబీటలను ఆశ్రయించడానికి పరిగెడతాడు. అని పర్వతాలే వాటి స్థానం తప్పినప్పుడు ఇక నిన్ను అవి దాచగలవా? దాచలేవు. విస్తారమైన వర్షం కురుస్తుంది అనుకోండి, ఏం చేసి వర్షాన్ని ఆపగలం? ఆపలేం. ఎండ తీవ్రత ఎక్కువైపోయి 45, 50, 55, 60 వచ్చేసింది అనుకోండి, 47 వస్తేనే మాడిపోతాం. ఇంక 50 వస్తే ఎక్కడ? ఏం చేయగలం? ఆ వేడికి థర్మల్ పవర్ స్టేషన్స్ ఏవి పనిచేయవు, అవి పేలిపోతాయి. నువ్వు ఏసీ వేసుకుని ఉందాం అనుకుంటున్నావేమో, నీ ఏసీలు ఏం పనికిరావు, ఎయిర్ కూలర్స్ ఏం పనికిరావు, కాలిపోతాయి. ఆ వేడికి వైర్లన్నీ తగలబడిపోతాయి. సద్దాం హుస్సేన్ లాగా నువ్వు ఏదైనా పెద్ద కాంక్రీట్తో ఏదైనా తవ్వించుకొని దాక్కుందాం అనుకుంటున్నావేమో, నీ పప్పులేం ఉడకవు, నీ ప్రయత్నాలు ఏవి ఫలించవు. దేవుని ఉగ్రత నుండి ఎవ్వడు తప్పించుకోలేడు. ఎక్కడికి వెళ్ళగలవు? ఏం చేయగలవు? చికెన్ గున్యా వ్యాధి వచ్చింది, అందరికీ వచ్చింది ఆ కాలంలో. దేవుడు పెట్టాడు పనిష్మెంట్, ఎవడు తప్పించుకోగలిగాడు? ప్రివెంటివ్ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి, వ్యాధి రాకుండా ముందే తీసుకునే ఇంజెక్షన్స్, అలాంటివి ఏం పనిచేయవు దేవుని కోపాగ్ని ముందు. 11వ వచనంలో, అప్పుడు నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది, వారి గర్వము అణగదొక్కబడుతుంది. ఆ రోజు ఆయన మాత్రమే ఘనత వహిస్తాడట. ఆయన వచ్చినప్పుడు మనుషుల ఆధారాలన్నీ తీసివేసినప్పుడు అప్పుడు వాళ్ళు గర్వం అంతా అణిగిపోతుంది. ఇప్పుడు నీకు ఆరోగ్యం ఉందనే కదా నీ గర్వం, ఇప్పుడు వయసులో ఉన్నావని కదా నీకు గర్వం, ఇప్పుడు నీకు విద్య వచ్చాను కదా నీ గర్వం. ఒకరోజు వస్తుంది, దేవుడు నీకున్నవన్నీ తీసివేసినప్పుడు నీ గర్వం అణిగిపోతుంది. దేవుడు ఒక్కడే ఘనుడుగా ఎంచబడతాడు. ఇది ప్రవచనం తప్పక ఒకరోజు నెరవేరుతుంది. ఈ లోకంలో మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడు, ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకుంటుంది. ఒకరోజు వస్తుంది. ఈనాడు వ్యతిరేకించిన వారు, ఈనాడు దేవుని సేవకులను బాధించిన వారు, ఈనాడు దేవుని సేవకులను ఎగతాళి చేసిన వారు, ఈనాడు సత్యమైన వాక్యం చెబుతున్న వారిని మరి హేళన చేసిన వారు రొమ్ము కొట్టుకుంటూ ఒకరోజు ఏడవలసి వస్తుంది. బైబిల్లో దేవుడు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరినాయి. యెహోవా దినము గురించి చెప్పబడిన ప్రవచనం నెరవేరవలసి ఉన్నది. మరి దానికోసం మనం సిద్ధపడాలి. 12వ వచనంలో, అహంకారము, అతిశయము, అవినీతిగా ప్రతిదీ దాన్ని ఆయన విమర్శిస్తాడు, అణగదొక్కుతాడు. 13 నుండి 16, అతిశయించువారు ఉన్నత పర్వతాలు మెట్లు ఎక్కిన ఓడలో వస్తువులన్నీ ఒక దినమున నియమించబడుతుంది. 17లో, నరుల అహంకారము, గర్వము అణగదొక్కబడి తగ్గించబడుతుంది. ఆ రోజు అందరూ తెలుసుకుంటారు ఆయన ఒక్కడే ఘనత వహిస్తాడని. 18లో, విగ్రహాలన్నీ నశించిపోతాయి. 19లో, దేవుడు భూమిని గజగజ వణికించినప్పుడు మనుషులు దాగుకోవడానికి ప్రయత్నిస్తారు. 20-21లో, మమ్మను రక్షిస్తాయి అనుకున్న బొమ్మల్ని వారు చేతులతో వారే ఏం చేస్తారు? పారవేస్తారు. 22లో, గనుక తమ ముక్కు రంధ్రాల్లో ప్రాణము కలిగిన నరుని ఏం చేయొద్దు? లక్ష్యపెట్టు. డోంట్ కేర్ ఎనీబడి. ఓ రాజులారా, అధిపతులారా, మీ జీవమంతా ఈ ముక్కు రంధ్రాల్లో పెట్టాడు దేవుడు. మీకే దిక్కు లేదు, ఇక మమ్మల్ని మీరేం కాపాడుతారు? దేవుడు మనలను భద్రపరిచేవాడు కానీ మనుషులు కాదు. ఈ విషయం మనం చెప్పుకున్నాము. మనం ఆయన రాకడలో ఎత్తబడి శ్రమల నుంచి తప్పించుకోవాలని
ఆశ కలిగి మనం సిద్ధపడదాం, దేవుణ్ణి హెచ్చిద్దాం, మనల్ని మనం తగ్గించుకుందాం. ఇప్పుడు దేవునికి భయపడాలా వద్దా అనేది ఎవరు వారి సొంత నిర్ణయం తీసుకోవాలి. డూ యూ ఫియర్ గాడ్? మీరు దేవునికి భయపడే మనస్సు మీలో ఉందా? మనుషుడు పలికిన ప్రతి మాటకు లెక్క ఒప్ప చెప్పాలన్నాడు. నీవు వేళాకోళంగా పలికిన మాట కూడా దేవుడికి లెక్క చెప్పాలి. ఫోన్లో నీవు ఎవరితోనో ఏదో అన్నావు, ఆ విషయం దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నేను మీ అందరి ముందు నిలబడి చెప్పే ప్రతి మాటకు దేవునికి లెక్క ఒప్పు చెప్పుకోవాలి. భయము కలిగి బ్రతుకుదాం. సీసీ కెమెరాకు భయపడతారు ప్రజలు. దేవుడు నిత్యము తన కనుదృష్టి చేత లోకమంతా ఇలా చూస్తున్నాడు. ఆయన సీసీ కెమెరా కాదు భయపడాల్సింది, ఎవరికి? దేవునికి. పాపం చేసేవాడు సీసీ కెమెరాకు భయపడతాడు, దుష్టుడు తరుముకుండానే పారిపోతాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. మీరు ధైర్యంగా ఉంటున్నారంటే మీరు నీతి గలవారు. మీరు దొంగ చూపులు చూస్తున్నారు, భయపడుతున్నారంటే మీలో ఏదో లోపం ఉన్నట్టు గుర్తు. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు అవిధేయులైన తన ప్రజల మీదకి రప్పించబోయే శిక్షను గురించి ఆయన ప్రవచిస్తున్నాడు. 1-3 వచనాల్లో, ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణమును పోషణ ఆధారమును అనోదకముల ఆధారమంతయు పోషణమంతయు ఇవన్నీ యూదా దేశములో నుండి ఆయన తీసివేయును. దేవునికి ఎందుకు వచ్చిందో కోపం? ఇచ్చిన వాడే ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. మన ఇష్టమా ఆయన ఇష్టమా? ఆయన ఇష్టం. ఇవ్వగలిగింది ఆయనే, తీసివేసేది అవునవును. యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని ఆయన నామమునకే మహిమ కలుగును గాక అంటాడు. ఇచ్చేవాడు ఆయనే, తిరిగి తీసుకునేవాడు కూడా ఆయన. అన్నాడు, మీ పోషణ అంతా నేను తీసేస్తాను, మీ పోషణ ఆధారమంతా నేను తీసేస్తాను. మీ అన్నాలు, మీ ఆధారము, మీ పోషణ, మీలో ఉన్న శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, సోదిగాండ్రు, పెద్దలు, పంచదశాధిపతులు, ఘనత వహించిన వారు, మంత్రులు, శిల్పశాస్త్రముల నెరిగిన వారు, మాంత్రికులు యూదా దేశములో నుండి తీసేస్తాను. దేవుని కోపం వస్తే అదే ఆయన, నేను ఇచ్చింది నాకు ఇచ్చేసే అంటాడు. అంతే, నేనే కదా ఇచ్చాను, గివ్ ఇట్ బ్యాక్ టు మీ. కమాన్, నువ్వు ఇవ్వక్కర్లేదు. ఆయన ఇచ్చిన ఆరోగ్యం ఆయన తీసేసుకోగలడు, ఆయన ఇచ్చిన జ్ఞానము ఆయన తీసేసేయగలడు, ఆయన ఇచ్చిన డబ్బును ఆయన తీసేసేయగలడు, ఆయన ఇచ్చిన ఘనతను ఆయన తీసివేసేయగలడు. క్షణం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏమైనా చేయగలడు. పిచ్చి పట్టించగలడు, నేల కరిపించగలడు, పరిస్థితులను తారుమారు చేసేయగలడు. ఆయన కోపం వస్తే ఆయన ఇంతే మరి చేస్తాడు. మన కోపం వస్తే ఎలా ఉంటుంది? చిందరబందర చేసేస్తాం కదా, నా దగ్గరకు ఇచ్చే అంటాం. తోక పిట్ట లాంటి చిన్ని మనుషులమే కోపం వస్తే గందరగోళం చేసేస్తాం కదా. దేవునికి కోపం వస్తే ఎలా ఉంటుంది? అంటే మన ప్రవర్తన దేవునికి కోపం తెప్పించేదిగా ఉండకూడదు, కానీ దేవుని కృప తెచ్చేదిగా ఉండాలి. 4వ వచనంలో దేవుడు వారికి బాలాకులను అధిపతులుగా ఇస్తాడట. బాలాకులు అంటే అర్థం ఏంటంటే బాలలు, బాలపాలకుల్ని ఇస్తాడు. ఇంకా పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళని ఏం పరిపాలిస్తారు? వయసున్న వ్యక్తి అయితే జ్ఞానము చొప్పున పరిపాలన చేస్తాడు, వారికి మేలు చేస్తాడు. అయితే బాలలు, వారు బాల చేష్టలు చేసి వారిని, అంటే వారికి పెద్దలే లేకుండా చేసేస్తాడు, నాయకులే లేకుండా, కాపరులే లేకుండా చేసేస్తాడు. అంటే దేవుడిచ్చిన కాపరుల్ని మళ్ళా దేవుడు తీసేసుకుంటాడు. 5వ వచనంలో ప్రజల్లో ఒకడు ఒకలా మరొకడు మరొకలా ఒత్తిడి చేస్తారు, సమాధానం ఉండదు. వివరణ ఇచ్చాడు చూడండి. పెద్దవాని పైన బాలుడు, గనుని పైన నీచుడు గర్వించి తిరస్కారముగా ఉంటారు. అంటే వారిలో వారికి గొడవలు వచ్చేలా దేవుడు చేస్తాడట. దేవుని కోపం వస్తే మనం తాళలేము, ఏమి చేయలేము. ఆదుకునే పెద్దలే ఉండకుండా చేస్తాడు, ఒకరి మీద ఒకరు పోట్లాట జరిగేలా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు. పెద్దవారి పైన బాలురు,
గనులపైన నీచులు గర్వించి తిరస్కరిస్తారు. 6-7 వచనాల్లో ఒకడు తన సహోదరుని చూచి, బాబు నువ్వన్నా మా మీద అధిపతిగా ఉండు అంటుంటే అతను అంటారట, ఆహారం లేదు, వస్త్రం లేదు, నేను మీకు సంరక్షణకర్తగా ఉండను, జనాధిపతిగా ఉండను అని వాడు పారిపోతారట. అంటే మనుషుల సహాయం కోసం వెళతారట. బాబు కొంచెం సహాయం చేయవా, నేను నీకు దండం పెడతాను, నన్ను కొంచెం ఆదుకోవా అని అడుగుతుంటే వాళ్ళు కూడా నా వల్ల కాదు అని వెళ్ళిపోతారట. అంటే దేవుడు అన్ని దారులు మూసేసినప్పుడు వాళ్ళు దిక్కులేని వారు అయిపోతారు. మనకెవరైనా ఏమైనా సహాయం చేయడానికి ముందుకొస్తారు. దేవుడు వాళ్ళను రాకుండా చేశాడు అనుకోండి, ఇక మనలను ఆదుకోవడానికి ఎవ్వరు రారు కదా. మన జీవితం అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటాం. ఒకళ్ళు ఇవ్వాలి, ఒకళ్ళు పుచ్చుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. దేవుడే అలా పెట్టాడు. ఇప్పుడు బస్ డిపోకి, బస్ స్టాండ్కి 10 మంది వస్తారు, ఆ బస్ వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ కాసేపటికి 10 మంది వస్తారు, మళ్ళీ ఇంకో బస్సు వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది. షాప్స్ కూడా కొందరు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోయి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోయి ఇంకొకళ్ళు. ఎవరో పైన ఉండి దీని అంతటినీ నడిపిస్తున్న మూలానే ప్రజలందరూ ఒక్కసారి దారిలోకి రాకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంపబడుతున్నారు. ఎవరో ఉండి దీని అంతటినీ నడిపిస్తున్నారు. అందుకనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు, గుంపుగా ఒకేసారి రావడం లేదు. ఎంత వర్షం కురవాలో, గాలిలో ఎంత తేమ ఉండాలో, మానవులైన మన మనుగడకు ఏది మేలో దేవుడు మనకు చక్కగా చేస్తున్నాడు. ఒకవేళ మనం పడిపోయామనుకోండి, కాలుకు కానీ చేతికి కానీ గాయమైందనుకోండి, కొన్ని రోజులకి ఆ గాయం ఏమవుద్ది, మానిపోతుంది. మళ్ళీ మనం మామూలు వ్యక్తులుగా అయిపోతాం. దేవుడే ఆ ప్రేమను ఇస్తున్నాడు. గాలి పీల్చుకుంటున్నాం, ఆక్సిజన్ పీలుస్తున్నాము, మళ్ళా కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాము, తింటున్నాము. రోజుకి ఎన్ని లక్షల బస్తాలు మనుషులు మింగేస్తున్నారు, ఎన్ని కోళ్ళు కట్ అయిపోతున్నాయో. దేవుడు పుట్టిస్తున్నాడు గనుక మనందరం తింటున్నాం. దేవుడు గాలి ఇచ్చాడు గనుక మనం పీలుస్తున్నాం. వచ్చే దారిని ఆయన అడ్డేశాడు అనుకోండి, రాకుండా చేశాడు అనుకోండి, నువ్వు నేను ఏమీ చేయలేము. ఏం చేయలేము. ఏమైనా చేయగలమా? ఏం చేయలేము. వర్షాన్ని ఆపలేము, గాలిని ఆపలేము, ప్రకృతిని శాసించలేము. ఈ ప్రభుత్వ అధికారులు శవాల్ని లెక్క పెడతారు కానీ ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా వాళ్ళు ఆపడానికి వారికి సామర్థ్యం లేదు. ఇదంతా దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు. ఆయన చెప్పినట్లు చేస్తే మనం మేలు పొందుతాం, దేవుని దయకు పాత్రులం అవుతాం. ఆయన చెప్పినట్లు వినకుండా మనం ఒక క్షణం కూడా ముందుకు వెళ్ళలేము. సహాయపడే వారిని కూడా దేవుడు సహాయపడకుండా చేస్తాడట. 8వ వచనంలో దీనంతటికి కారణం ఉంది. యెరూషలేము పట్టణము పాడైపోయెను, నాశనం అయిపోయింది. ఎందుకంటే దేవుని దృష్టికి వారు తిరుగుబాటు చేశారు. రెండవది, వారి మాటలు, వారి క్రియలు ఆయనకు ప్రతికూలముగా ఉన్నాయి. అనుకూలంగా లేవు. ప్రతికూలం అంటే రివర్స్. దేవునికి వారి క్రియలు, వారి మాటలు కోపం తెప్పించేవిగా ఉన్నాయి. వారు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయడం అంటే దేవుని మార్గం ఇది అని చెబుతుంటే, నన్ను నీవు కంట్రోల్ చేయడానికి నువ్వెవరు, నా జీవితం నా ఇష్టం అని ఎదురు తిరగడమే తిరుగుబాటు చేయడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరాలకు వస్తున్నారు? ఎన్ని వాక్యాలు వింటున్నారు? దేవుని మార్గాలు తెలుసుకుంటున్నారు? అవన్నీ మీరు అనుసరిస్తున్నారా? అనుసరించుట లేదు అంటే తిరుగుబాటు చేసినట్టే. ఇంగ్లీష్లో రెబెల్స్ అంటారు. దేవుని మాట వినకపోతే దేవుడు పెట్టేది శిక్షే. నాకైనా, మీకైనా, మీ ప్రక్కన కూర్చున్న వారికైనా అల్టిమేట్ పనిష్మెంటు ఎవరు తప్పించుకోలేరు. ఆయన ముందు మంచిగా చెప్తాడు,
తర్వాత గద్దించి చెప్తాడు, ఆ తర్వాత శిక్ష పెట్టి చెప్తాడు. అప్పటికి వినకపోతే వాళ్ళను శిక్షకు అప్పగించి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళు గిలగిల కొట్టుకోవడం తప్ప ఇంక చేయగలిగినదేమీ లేదు. అన్యులైన వారి గురించి కాదు ఈ మాటలు, యెరూషలేము వాసులను గురించి, యూదా ప్రజలను గురించి. అంటే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పే వారి గురించే ఈ మాటలన్నీ. అన్యులకు దేవుని మార్గాలు తెలియవు, వాళ్ళు వినరు. యెహోవా దేవుని గురించి వాళ్లకు తెలియదు. వాళ్ళందరికీ శిక్ష ఉంది. చివరిలో అగ్నిగుండములో వారిని పడవేస్తాడు. ముందు పాతాళంలో వేసి ఆ తర్వాత నరకములో పడవేస్తాడు. కానీ నా పేరు పెట్టబడిన యూదా ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను అని చెప్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి బాప్తిస్మం తీసుకొని ఆయన సేవలో ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటూ మనము తిరుగుబాటుదారులుగా ఉంటే, దుష్టత్వము అంటే అర్థం ఏంటంటే దీనుణ్ణి బాధ పెట్టడమే దుష్టత్వం. తిరుగుబాటుతనం అంటే ఏంటంటే తెలుసుండి అలా జీవించకపోవడమే. నీ దగ్గర చాలా బంగారం ఉంది ఊహించుకుందాం, దాన్ని బట్టి నువ్వు ఎంత అతిశయిస్తున్నావంటే, అవును ఏ ఆపదన్నా వస్తే తాకట్టు దగ్గరికి వెళ్ళి పెడతాను, వెంటనే వాళ్ళు డబ్బు ఇస్తారు, నేనేం భయపడవలసిన అవసరం లేదు, నాకు బంగారం ఉంది కదా. ఆహా, ఓహో, నీకున్న బంగారాన్ని బట్టా నువ్వు అతిశయిస్తున్నావు, సరే సరే నాకు తెలుసులే ఏం చేయాలో అని దాన్ని తాకట్టు పెట్టేలా ఆయనే చేశాడు. దాని వేలం పాటలో ఆక్షన్లో పోయేలా కూడా ఆయనే. దేవుడు న్యాయాధిపతి, ప్రతి వ్యక్తితో ఆయన పని చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు కనుక. వాళ్ళందరూ నరకాగ్ని గుండానికి పోగు చేయబడతారు, వాళ్ళ విషయం మర్చిపోండి. శిక్షించేది సరిచేయడానికి. డిడ్ యు గెట్ ద పాయింట్? మన నుండి ఆ వస్తువును లేకుండా చేసేది ఎందుకంటే మనము ఆ వస్తువును కాకుండా ఆయన వైపు చూస్తామని. గాడ్ ఈజ్ ఎ గుడ్ జడ్జ్. ఆయన కంటే మంచి జడ్జి ఎవరు ఈ లోకంలో ఉండరు. ప్రతి వ్యక్తితో పని చేస్తాడు ఆయన. ప్రతి వ్యక్తి ప్రతి పాత్రను కుమ్మరి శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన పాత్రను సిద్ధపరిచినప్పుడు ఆయన చేతిలో వీడిపోద్దట. దాన్ని మళ్ళా కాస్త వాటర్ వేసి మళ్ళా బాగా పేస్ట్లా చేసి ముద్దగా చేసి మళ్ళా సారి మీదకి ఎక్కిస్తాడు. ఓ, దీన్ని కూజా కాదు కుండ చేస్తాను, ఇది కూజాకు పనికిరాదు, కుండ తయారు చేస్తాను. ఇది పెద్ద పాత్రగా ఉండడానికి వీలేదు, చిన్న పాత్రగా చేస్తాను. ఆయన ఇష్టం, మన ఇష్టం కాదు. మనం ఎంత గింజుకున్నా బలవంతంగా పట్టుకుంటారే పిల్లోడిని, వాడు స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తుంటే వాడు కింద పడిపోతాడు, కొట్టుకుంటా ఉంటాడు, చేతిలో ఉండడు, వాడికి ఇష్టం లేదనమాట. మనం ఎంత గింజుకున్నా ఆయన పట్టుకుని ఆయన చేయాలనుకున్నది ఆయన చేస్తాడంతే. ఏం చేయగలవు నువ్వు? ఓ చేప ఎగురుతుందట, ఏంటో ఇంత కర్ర పట్టుకుని తల మీద ఒక దెబ్బ వేసాడు చేపకి, తప్పమని కూర్చుంది. అలా నీకు దెబ్బడాలా ఏంటి? బలిష్టమైన చేతి కింద మనం అణిగిమణి ఉండాలి. దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే వరకు వెయిట్ అపాన్ ద లార్డ్. ఆయన కృప కోసం అలా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఒకవేళ పిల్లలే నా ఆధారం అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఒకరోజు. వాహనమే ఆధారం అనుకుంటే ఫైనాన్స్ వాళ్ళు పట్టుకుపోతారు. అన్నమే నా ఆధారం అనుకుంటే ఒకరోజు అనారోగ్యం వస్తుంది. ఒకవేళ నీవు ప్రవీణతను గొప్ప ఆధారంగా చేసుకున్నావేమో, అయినో దిస్ అయినో దట్ అనుకుంటున్నావేమో, ఒకరోజు పిచ్చి వస్తుంది, అశాంతి వస్తుంది. ఆయనను కలిగి ఉండి మనం ఏదైనా చేద్దాం. ఆయన కృప మనకెంతో అవసరం. వారికి ఉన్న వస్తువులు, వారికి ఉన్న ఆధారాలు, వారికి ఉన్న నిరీక్షణ, వారికి ఉన్న మనుష్యులు, వారికి ఉన్న ధైర్యము, వాటిని బట్టి వారు అతిశయిస్తున్నారు గనుక వాటిని ఆయన లేకుండా చేస్తాడు. సొదొమ గుమరాల పని మనం చూస్తే చాలా పచ్చగా ఉంది ఆ ప్రాంతం
కదా. అబ్రహాము నుండి లోతు విడిపోయినప్పుడు చూశాడు, ఏ ప్రాంతానికి వెళదామా అని. పచ్చగా ఉంది, ఎంత అందంగా ఉంది. అబ్రహాం ఉన్నదేమో ఇసుక రేణువులు, ఎడారి ప్రాంతం. లోతు కోరుకున్నది పచ్చగా ఉన్న సొదొమ. వాళ్ళు ఎంత అతిశయించారో. అతిశయించడం మాత్రమే కాదు, వాళ్ళకున్న దాన్ని బట్టి వారికి పొగరొచ్చింది. ఎలాంటి పొగరంటే వాళ్ళు వర్షవాయులు మర్చిపోతున్నారు. పురుషులతో పురుషులు అవాంఛనీయమైనది చేస్తున్నారు. ఆ పట్టణానికి దేవదూతలు వచ్చారు లోతును రక్షించడానికి. ఆ దేవదూతలతో కూడా వ్యభిచరించడానికి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ బయలుదేరిపోయారట. అసలు దేవుని భయం బొత్తిగా లేదు. కారణం ఏంటంటే బాగా పండేసింది, గర్వం వచ్చేసింది, మదం వచ్చేసింది. మదం అంటే అర్థం ఏంటంటే కొవ్వు అనమాట, కామపిచ్చి అనమాట. తక్కువ తింటే ఇది లేకపోను, రాబడి ఎక్కువ ఉంది కనుక బాగా తింటున్నారు, అది అరక్క కొవ్వేషాలు వేస్తున్నారు అనమాట. మీకు చెప్తున్నాను విధానం. సొదొమ గొమొర్రా పట్టణము బాగా పచ్చగా పండేసింది. ఏ రోగం లేదు, ఏ కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ శిక్ష లేదు. ఎప్పుడైతే బాగా ఫ్లోరిష్ అయిపోయారో, దీవించబడ్డారో, మరి అది తిన్నది అరగాలి కదా. అందుకని అందరూ ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద పడుతున్నారు. కొవ్వు చేష్టలు అంటారు. ఇప్పుడు పిల్లలు అల్లరి చేయకుండా మాస్టారు బెత్తం పట్టుకొని ఉంటాడు. ఎవడైనా ఎదవేషాలు వేస్తే వాడిని వేసేసాడు అనమాట. కాళ్ళ మీద టప 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 పీకుతాడు. మాస్టర్ మీద భయముతో ఈ అప్పుడప్పుడే పెద్దవాళ్ళు అయ్యే మగ పిల్లలు ఉంటారే, వాళ్ళు చాలా కొట్టేతడరో అని భయంతో ఉంటారు. వాళ్ళ మాస్టర్ బయటికి వెళ్ళేవాడు, వీళ్ళు ఎంత దుర్మార్గులో. అయ్యి బాబోయ్, ఆడపిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ, కానీ ఎదుగుతున్న మగ పిల్లవాడిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. బైబిలే చెప్తుంది. వాడిని నిత్యం చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క వయసులో ఒక ప్రమాదం. పెద్దవాడు అయ్యే కొలది ఇంకా ప్రమాదాలు తెచ్చి పెడతాడు. మగపిల్లలు, ఆడపిల్లలు కావాలని కోరుకోండి. మగపిల్లలతో చాలా సమస్య, చాలా సమస్య. సొదొమ గొమొర్రా పట్టణము బాగా ఉంది కనుక ఉన్నదాన్ని బట్టి వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు. లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు వాడికి ప్రమోషన్ వచ్చింది, వేరే ఊర్లో వేశారు కనుక అక్కడ ఇంకో దాన్ని పెట్టుకున్నాడు. డబ్బు ఎక్కువైతే ఏం చేస్తారు? డబ్బులు ఎక్స్ట్రా ఉండిపోయినాయి, అందుకనే ఆ డబ్బుతో వాడు తాగుతున్నాడు. ఉండవలసిన దానికంటే ఎక్కువ వచ్చింది గనుక వాడు అందరి వైపు చూస్తున్నాడు. ఉపవాసాలు ఉండాల్సి వచ్చింది అనుకోండి, ఇంక వాడి దగ్గర తాగడానికి డబ్బు ఉండదు, వ్యభిచారం చేయడానికి డబ్బు ఉండదు, పాపాలు చేయడానికి వాడికి వాహనాలు ఉండవు, గమ్మును కూర్చుంటాడు. ఏమండి, ఏది మీరే దేవుడు అనుకోండి, ఏం చేస్తారు? మీకు దేవుడు అని పేరు పెడతాను, ఈ లోక పరిపాలన అంతా మీకు అప్పగించేస్తాను, ఒక్కరోజు మీరు పరిపాలన చేయండి, ఏం చేస్తారు చూద్దాం. నీతిగా పరిపాలన చేయాలి సుమి, లంచం తీసుకోకుండా. దేవుని స్థానంలో, దేవుని కుర్చీలో మనం కూర్చుంటే ఆయన చేసేదంతా కరెక్టే అని మనం అంటాం. అక్రమాన్ని చూస్తూ ఊరుకుంటే ఆయన న్యాయవంతుడు కాడు. అక్రమానికి శిక్ష విధించాలి, అప్పుడే ఆయన న్యాయవంతుడు. అయితే పశ్చాత్తాపపడిన పాపిని క్షమించాలి. నేను ఇంకెప్పుడు ఇలా చేయను, ఐఎమ్ సో సారీ, ట్రస్ట్ మీ, దిస్ విల్ నాట్ రిపీట్ అగైన్. ఈ పొరపాటు ఎప్పుడు చేయను నేను, నన్ను నమ్ము అని పశ్చాత్తాప హృదయంతో నీవు దేవుణ్ణి అడిగితే ఎంత ఘోర పాపినైనా క్షణములో ఆయన క్షమించేస్తాడు, తుడిచిపెట్టేస్తాడు. నీ సారీ అంతా మీనింగ్లెస్ సారీ. ఈవేళ సారీ చెప్తారే మళ్ళీ మామూలే. అలాంటి సారీకి అసలు అర్థమే ఉండదు. నువ్వు సారీ అన్నావంటే ఆ పొరపాటు ఇంకెప్పుడు లైఫ్లో చేయనని వాగ్దానం చేస్తున్నావు. మరి సిగ్గు లేకుండా మళ్ళీ అదే పొరపాటు చేస్తే మరి సారీకి విలువేంటి? ఆలోచించండి. దేవుడు నిజంగా న్యాయవంతుడు అయితే దేనిని బట్టి వాళ్ళు కొవ్వెక్కున్నారో దానిని తీసేస్తాడు. వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళను రక్షించడానికి వచ్చిన
ఆ దూతలతోనూ వ్యభిచరించడానికి వారు ఓడగట్టారు. ఇంకా దేవుడు ఏం చేస్తాడు? అబ్బాయి ఇలా రా నువ్వు బయటికి అన్నాడు. లోతు కుటుంబాన్ని బయటకు లాగాడు. అదే వర్షం కురిపించే బదులు అగ్ని కురిపించాడు. భస్మం అయిపోయారు. 1 గంటలోనే అంతా కాలిపోయింది. లోతు భార్య విన్నది ఆ కేకలు, అమ్మో మా అల్లుళ్ళు ఇద్దరు కాలిపోతున్నారు. అత్తయ్యా అని ఉంటాడు కాలిపోతూ. అందుకని వెనక్కి చూసింది. హీ విల్ నాట్ టాలరేట్ సిన్స్ అండ్ సిన్నర్స్ ఎనీమోర్. ఆయన అలాగే పోనీలే అని చూస్తూ ఊరుకుంటే వీళ్ళు దేవదూతలతోనే వ్యభిచరించడానికి వాళ్ళు ఊరంతా బయలుదేరి వచ్చేసారు. దీనికి కారణం వాళ్ళ దేశం ఎండిపోయి ఉంటే వాళ్ళు కూడా ఎండిపోయి ఉందరు. వాళ్ళ దేశం సస్యశ్యామలంగా ఉంది కనుక దానిని బట్టి వాళ్ళకు పొగరొచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాద బోధకులు చేసేది తప్ప ఒప్ప? దేవా వీరిని బహుగా ఆశీర్వదించుము అంటాడు. దేవుని ఉద్దేశం అది కాదు. వారిని శిక్షించి వారిని మారుస్తానంటాడు. హెబ్రీ 12. కుమారుని ప్రేమించే తండ్రి తప్పక కుమారుని ఏం చేయాలి? శిక్షించాలి. ప్రేమ అని వాడు అడిగిందల్లా ఇస్తుంటే ఎలా? కోరిక ఈజ్ రాంగ్, అవసరం ఈజ్ గుడ్. ఒక భార్య అవసరం, రెండోది కోరిక. దేవుడు కోరికలు తీరుస్తానని బైబిల్ ఎక్కడ చెప్పలేదు, కానీ ఆయన బిడ్డలకు ఆయన ప్రతి అవసరమును తీరుస్తాడు. సో దేవతలేమో కోరికలు తీర్చేవి, దేవుడేమో అవసరం తీర్చేవాడు. ఒక్కొక్కరిని చెప్పమంటే బోళ్ళని కోరికలు చెప్తాం. ఉన్నది ఒకటి, ఒక ఇల్లు ఉంది, ఒక రాబడి ఆదాయం ఉంది, ఇంకోటి కావాలట. అదే కోరిక. అవసరమైన దానికంటే ఎక్కువ కోరుకునేదే కోరిక. దేవుడు చూస్తాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేసినట్లు మనల్ని గర్విష్ఠులుగా చేసే పరిస్థితులను దేవుడు తీసేస్తాడు. అప్పుడు తప్పక తండ్రి నాయనా అని అప్పుడు వస్తావు నువ్వు. అప్పుడు చేతులు జోడించక తప్పదు, అప్పుడు ఉపవాసం ఉండక తప్పదు, అప్పుడు కన్నీరు కార్చక తప్పదు. దేవుడు అన్నీ మన మేలు కోసమే చేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు వారికి పెట్టిన శిక్ష ఏంటంటే కరువు. పోషణ ఆధారం అంతా, పోషణ అంతయు తీసేస్తున్నాను అన్నాడు. అంటే ఏమొచ్చింది? వాళ్ళకి కరువు వచ్చేసింది. అన్నీ ఉన్నప్పుడు వాళ్ళ ఆహార ధాన్యాల వైపు చూచేవారు. ఇప్పుడు సంచులన్నీ ఖాళీ అయిపోయినప్పుడు ఎవరి వైపు చూస్తున్నారు? అది దేవుని మార్గం. యు గెట్ ద పాయింట్. దేవుడు సమృద్ధిస్తే దాన్ని పట్టుకొనే ఉంటాం. యోహాన్ అన్నాడు, ఏ సీమోను చేపలు లెక్క పెట్టుకోవడం కాదు, ఆయన ప్రభు సుమి అన్నాడు. అప్పుడు వాటిని లెక్క పెట్టుకోవడం మానేసి, అవును కదా నువ్వు చెప్పిన మూలాన్ని ఈ చేపలన్నీ వచ్చినాయి, 153 పెద్ద చేపలు. నేనేంటి చేపలను పట్టుకొని ఆనందపడుతున్నాను? చేపలు ఇచ్చిన వాడిని పట్టుకుంటే రోజుకి అన్ని చేపలు ఇవ్వగలడు ఆయన. అప్పుడు చూశాడు ఆయన వైపు. నీకేం కలిగి ఉన్నది దాన్నే పట్టుకొని ఎలాడుతున్నావా, లేక దానిని ఇచ్చిన ఆయనను నువ్వు చూస్తున్నావా? ఒక్కొక్కసారి దేవుడు వార్నింగ్ బెల్స్ కొడతాడు. హలో, ఇక్కడ నేనమ్మా అంటాడు అనమాట. నా వల్లనే నీవు ఇలా ఉన్నావు, పలానా వ్యక్తిని నీకు ఇచ్చింది నేనే, పలానా వస్తువును నీకు ఇచ్చింది నేనే అంటాడు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వారికి కరువు. రెండవది 2-3 వచనాల్లో ఓటమి ఇచ్చాడు. ఓటమి అంటే వాళ్ళు ఓడిపోవడం. 6వ వచనంలో నాశనాన్ని తెచ్చాడు. 7వ వచనంలో నిరాశ పెట్టాడు. బాలలే వారికి నాయకులు, శక్తి గల వారు ఎవరు లేకుండా చేశాడు. ఫలితంగా 5వ వచనంలో అరాచకము అల్లకల్లోలం వచ్చి ఒకరినొకరు అణిచివేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళే, బయట శత్రువు వచ్చి వాళ్ళని తగ్గించడం కాదు, వాళ్ళలో వాళ్ళే శత్రువులు అయిపోయారు. వెలుగు లేని చోట చీకటి ఎలా ఉంటుందో, దేవుడు లేని చోట సాతాను నాశనం ఉంటాయి. వెలుగు లేని చోట ఏముంటుంది? చీకటి. అలాగే దేవుడు ఎవరి జీవితంలో ఉండడో వాళ్ళ జీవితంలో సాతాను ఉంటాడు. ఒక కుండలో ఫుల్గా వాటర్ పోసారనుకోండి, ఇక నీళ్లతో నింపబడిన కుండలోనికి గాలి వెళ్ళగలదా?
ఎప్పుడైతే వెలితి ఉంటుందో ఆ వెలితిలోకి గాలి అర్థమైపోయి ఉండాలి మీకు. మీ హృదయం అనే కుండలో దేవుడు ఉంటే గాలికి గుర్తు సాతాను రాలేడు. వెలితిగా ఖాళీగా ఉంది కనుక నీళ్లు లేని స్థలములో సాతాను వస్తాడట. దేవుడు లేని చోటుకు సాతాను ఆక్రమిస్తాడు. తప్పనిసరి. మీకు భోజనం దొరకలేదనుకోండి, స్వీట్లో ఏదో ఒకటి, అది ఆ కోరిక, ఆ ఆకలి అలా భర్తీ చేస్తారు. మన హృదయంలో దేవుని ఆకారము ఉండే ఒక షేప్ ఒకటి ఉంది. నక్షత్రం ఉన్న షేప్ ఉందనుకోండి, ఖాళీ జాగా, రౌండ్గా ఉన్న ఒక వస్తువు తీసుకెళ్ళి దానిలో పెడితే సెట్ అవుద్దా? నక్షత్ర ఆకారము ఉన్న వస్తువే ఆ ఖాళీలోకి చక్కగా కూర్చుంటుంది, సెట్ అవుద్ది. అలాగే దేవుడు అనే వాక్యూమ్, ఆ ఖాళీని దేవుడు మాత్రమే భర్తీ చేయగలడు, కానీ మరెవరు దేనితో కూడా మనం సబ్స్టిట్యూట్ చేయలేము, సరిపోల్చలేము. కనుక దేవుడు ఉన్నాడో లేదో చూసుకోవాలి మన హృదయంలో. దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఎంతో ఘనత, వెలుగు, మహిమ ఉండేది. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో అంతా చీకటి, నాశనము వచ్చేసాయి. యెరూషలేము ఆ రోజుల్లో ఎంతో ఘనమైన పట్టణముగా ఉండేది, ఇప్పుడు బూడిదగా అయిపోయింది. ఎందుకంటే దేవుడు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరున్న ఇల్లు ఉంది కదా, దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక సంవత్సరం ఏమైపోద్ది? ఆ ఇల్లంతా బూజు పట్టేసి పురుగులతోనూ, దొంగలు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క కిటికీ, ఒక్కొక్క తలుపు, ఒక్కొక్క ఫ్యాన్, వస్తువులన్నీ కొన్ని సంవత్సరాలకి అసలు ఏమీ లేకుండా అయిపోతుంది. అంతే. వెలుగు ఉన్న చోట పాము రాదు. ఎక్కడ అశుభ్రంగా ఉందో చెత్త, ఇటుకలు, తాటి ఆకులు, చెత్తంతా అలాగా పడేసి ఉంచుతారో అక్కడే అపవిత్రమైన పురుగులన్నీ వస్తాయి. నీవు వెలుగుగా ఉంచు, నీట్గా ఉంచు, ఏ అనారోగ్యం రాదు. సో దేవుణ్ణి నీవు హృదయంలో కలిగి ఉన్నప్పుడు మరి సాతాను లోపలకు రాలేడు. ఆయన మాటకు విలువ, ఘనత లేకపోతే ఆయన వారిని వదిలి వెళ్ళిపోతాడు. మరి ఆయన ఇచ్చేవాడు, తీసేవాడు. ఆయన ఇచ్చింది మళ్ళా తీసేసుకోకుండా మనం మెళుకు తెచ్చుకో. ఒక వాక్యం చూపిస్తాను. లేవియ కాండం చూడండి, 26వ అధ్యాయం 14వ వచనం నుండి. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడల. అంటే దేవుని మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలను అనుసరింపకపోతే, ఆయన కట్టడలను నిరాకరించి నిబంధనను మీరితే, 15లో ఆయన తీర్పులను అసహించుకుంటే కలిగే శిక్ష ఏంటి చూడండి. 16వ వచనంలో, మీ కన్నులను, అంటే ప్రేమించే దేవుడే, ఆరోగ్యం ఇచ్చే దేవుడే ఇప్పుడు క్షీణింప చేస్తాడు. మీ ప్రాణాల్ని ఆయాసపరుస్తాను, తాపజ్వరమును, క్షయరోగాన్ని రప్పిస్తాను. విత్తిన విత్తనాలు వ్యర్థమగును, శత్రువులు ఆ పంటను తినేస్తారు. ఎందుకు పాపం చేయాలి? ఎందుకు దేవునికి దూరం అవ్వాలి? ఎందుకు శిక్ష అనుభవించాలి? ఏమి లేదు, లైట్ ఆపేస్తాడు, అంతే, చీకటి వచ్చేస్తుంది. ఆయనే వెలుగు, ఆయన వెళ్ళిపోతే ఇంకా చీకటే కదా. అందుకే మీ హృదయంలో ఆయన ఉన్నాడా లేదా అంటే అర్థం ఏంటంటే, ఆయన అధికారానికి మీరు లోబడుతున్నారా లేదా, ఒప్పుకున్నారా లేదా. 17వ వచనంలో, దేవుడు వారికి పగవాడవుతాడు, వారు చంపబడతారు, విరోధులు వారిని ఏలుతారు, ఎవరు తరమకపోయినా వారు ఏమైపోతారు. అంటే సంరక్షించే దేవుడు లేనప్పుడు వాళ్ళు ఇక పరుగు, పారిపోవడమే. తరిమే వాళ్ళు ఎవరు లేకున్నా సరే ఏం చేస్తారు వాళ్ళు? ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్తున్నారు, మాకు శాంతి లేదండి, మేము ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి అక్కడికి తరమబడుతున్నామండి, భయం వేస్తుందండి, చచ్చిపోతామేమో. నేను అన్నాను, ప్రార్థన చేయమంటే, దేవా ఎందుకు వీళ్ళకి శిక్ష? అప్పుడు వెంటనే ఈ వాక్యం ధ్యానిస్తున్నాను నేను. అప్పుడు దేవుడు అన్నాడు, నేను అన్యాయం చేసేవాడిని కాను, నేను మంచి న్యాయమూర్తిని,
ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అప్పుడు నేను అన్నాను, దయతో వారిని క్షమించు, వాళ్ళు తప్పిపోయారు, నాకు తెలుసు. నేను ఎరిగి ఉండి కూడా వాళ్ళు అనుజనుల కంటే వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ప్లీజ్ ఫర్గివ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్. క్షమించి వారికి సహాయం చేయి అని ప్రార్థన చేశాను. ఆయన ఇష్టం, ఆయన కోపం చల్లారుద్దేమో అని, వాళ్ళ బలహీనులే, వారిని క్షమించు, ఈ శిక్ష చాలే, మరి బొత్తిగా వారిని బాధ పెడితే వారు అల్లాడిపోతారు, కృపచూపునైనా అని ఆనాడు మోషే ఇశ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థన చేసినట్లు ఆ కుటుంబం కోసం ప్రార్థన చేశాను. అయినా మనసులో నీ చిత్తమేదో అదే నువ్వు చేస్తావు అనుకున్నాను. దేవునికి జాలి కలుగునట్లు మన ప్రవర్తన మార్చుకున్నాం అనుకోండి, నినివే పట్టణాన్ని రాబోయే 40 రోజుల్లో తగలబెడతానని చెప్పిన దేవుడు, యోనా చెప్పిన సువార్త విన్నాక వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేవుడు చేస్తాననుకున్న కీడు చేయకుండా. సీ హౌ గ్రేస్ఫుల్ హీ ఈజ్. ఎంత గొప్ప దేవుడో. అక్కడ వాళ్ళ గురించి ఆయన పశ్చాత్తాపడ్డాడని రాసి ఉంది. అయ్యో అంటే పోనీలే అనుకున్నాడు అనమాట. నీలో వచ్చిన ఇంత పశ్చాత్తాపం దేవుని ఉగ్రత నీ మీద నుండి తొలగిస్తుంది. నీలో ఉన్న లెక్కలేనితనము నిన్ను మరింతగా ఏడింతలుగా బాధ పెడుతుంది, ఏడింతలుగా శిక్ష పెరుగుతుంది. 18వ వచనంలో, ఇట్టి శిక్ష పెట్టినా కూడా వారు నా మాట వినకపోతే మీ పాపాలని బట్టి ఎన్నింతలు? 7 అంతలు చేస్తాను. అంటే శిక్ష పెట్టేది ఎందుకు? మారతారని. వాళ్ళు మారినప్పుడు ఏం చేస్తాడట? 7 అంతలు. అంటే ఇప్పుడు ఉన్నది సరిపోదట, మళ్ళా 7 అంతలు. నా భర్త చాలా మొండి అండి, నీ దిక్కున కూడా చెప్పుకొని నేను దాంతోనే ఉంటాను అంటున్నాడండి పాస్టర్ గారు. అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మరి నువ్వేమనుకోవద్దే అన్నాను. ఏమని ప్రార్థన చేస్తానంటే, అతని కాళ్ళు ఎరగొట్టైనా నీవు దారిలో తీసుకురా అని ప్రార్థన చేశాను. శిక్ష పెట్టైనా అతన్ని మార్చు. అబ్బే ఉద్యోగం పోయిందండి ఈ విషయం తెలిసి, ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నాడు. ఆహా, ఇప్పుడు ఉద్యోగం పోవడం కాదు, 2 కాళ్ళు ఎరగొడతాడు. అప్పుడైనా తెలుసుకుంటాడేమో. ఎందుకంటే దేవుని ఏర్పాటులో ఉన్న కుటుంబం గనుక అతన్ని బెండు తీయాలి, దానికి దెబ్బలు పడాలి కనుక దేవుడు కూర్చొని పని చేస్తున్నాడు. సుత్తి దెబ్బలు అవసరం, బయట వాళ్ళ విషయంలో కాదు. 18వ వచనంలో ఏం చక్కగా ఉందో, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాట వినని ఎడల మీ పాపాలని బట్టి ఆ శిక్ష 7 అంతలుగా మిమ్మల్ని దండిస్తాను. దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు, చిన్ని చిన్ని కష్టాలు పెడతాడు, శిక్షలకు అప్పగిస్తాడు. మనము దెబ్బలు తినినా కూడా మారకపోతే శిక్ష 7 అంతలు. 19వ వచనం, మీ బల గర్వాన్ని భంగపరిచి ఆకాశాన్ని ఇనుములా భూమిని ఇత్తడిలా చేస్తాడు. 20వ వచనంలో, బలము ఉడిగిపోతుంది, భూమి ఫలింపదు, వృక్షాలు ఫలమివ్వవు అని ఆయన ఆజ్ఞ ఇస్తే ఫలం ఇస్తుంది. కానీ ఈ సంవత్సరం మామిడికాయలు ఏమి కాయకూడదు అన్నాడు అనుకోండి, ఇంకేం కాస్తే పువ్వులన్నీ రాలిపోతాయి, పోతంతా ఆయన ఇష్టం. పెద్ద గాలి దుమ్ము రప్పించాడు అనుకోండి, మామిడికాయలు ఏమీ లేవు, నోరు మూసుకుని ఉండండి అంటాడు అంతే. అంటే మామిడికాయను ఒక ఉదాహరణగా చెప్పాను. 21లో, మాట వినకుండా విరోధముగా నడిస్తే మళ్ళా చెప్తున్నాడు 7 అంతలుగా బాధిస్తాడట. 22లో, అడవి మృగాలను రప్పిస్తాను, సంతాన రహితులుగా చేస్తాను, కొద్దిమందిగా చేస్తాను, పశువులను కూడా హరింప చేస్తాను, వాళ్ళ మార్గాలు పాడవుతాయి. ఇప్పుడు చూడండి 23, 24 వచనాల్లో, శిక్షల మూలముగా మీరు రాయదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన. చూసారా, శిక్ష వల్ల మనం ఏమవ్వాలని కోరుతున్నాడు? గుణపడాలి. శిక్ష రప్పించేది మీరు గుణపడతారని. మీరు శిక్షలు రప్పించినా మీరు గుణపడకపోతే, విరోధముగా నడిస్తే నేను కూడా మీకు విరోధిగా అయిపోతాను. మళ్ళా చెప్తున్నాడు 7 అంతలుగా దండిస్తాను. 25లో, ఖడ్గము ప్రతిదండన, తెగులు రప్పిస్తాడు, శత్రువుకు అప్పగిస్తాడు. 29లో, మీ ఆహారాన్ని ప్రాణాధారమును ఏం చేస్తాడు? తీసివేస్తాడు. మీరు తింటారు కానీ తృప్తి పొందరు.
ఇదే దేవుడు పెట్టే శిక్ష. చాలా వచనాలు ఉన్నాయి. కీర్తన 105:16 కరువు రప్పిస్తాడట. యెషయా 5:13 ప్రజలకు జ్ఞానం లేకపోవడం వల్ల వారిని నిరాహారులుగా దప్పిక చేత జ్వరపీడితులుగా చేస్తానన్నాడు. ఇప్పుడు విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. వాళ్ళ వీధులు, వాళ్ళ పంట పొలాలన్నీ జలమయం అయిపోయాయి. చాలామంది చచ్చిపోయారు, కానీ ఒక్కడు పైకి చూడలేదు. ఇదంతా విడ్డూరమో చూడండి. దేవుడు విస్తారమైన వర్షాలు కురిపించి వాళ్ళ ప్రాణాధారము, వాళ్ళ జీవనాధారమైన పంటలు లేకుండా చేసేది ఎందుకు? ఆయన వైపు చూస్తారు. ఎన్ని నీళ్ళు వచ్చినాయి అని చూస్తున్నారు, కానీ ఒక్కడు కూడా పైకి చూసి ఇది ఆపవా అని అడిగినవాడు ఎవడు లేడు. శ్రమలు వచ్చినప్పుడు అయ్యో 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 అంటారు, కానీ నాయనా నేను పాపం చేశాను, అందుకనే శిక్ష నాకు పెట్టావు, నన్ను క్షమించు, మేము పాపాన్ని విడిచిపెడతామంటే వెంటనే తీసేస్తాడు. ఈజీ. రికమెండేషన్ కోసం అయ్యగారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీరు ఆయన ఇచ్చిన నూనె రాసుకోక్కర్లేదు, గుడిమొక్కలు తెచ్చుకోక్కర్లేదు. పశ్చాత్తాపం ఒక్కటి శిక్షను తొలగించి కృపను అనుగ్రహిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని వైపు, నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఏనాడో చేసిన పాపానికి ఇదిగో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను, నన్ను క్షమించువా. కొన్ని సమయాల్లో శిక్ష తప్పదు, కానీ క్షమాపణ ఉంటుందేమో. క్షమాపణ ఉంటుందేమో కానీ శిక్ష మాత్రం తప్పదు. దేవుడు నీ మీదకు వచ్చిన శిక్ష 7 అంతలు ఎక్కువ చేయక ముందే పశ్చాత్తాపడు, ఇక అంతటితో దేవుడు సరిపెడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీవు గొప్ప న్యాయాధిపతివై ఆకాశ సింహాసనం మీద కూర్చొని సమస్తాన్ని మీరు పరిపాలన చేస్తున్నావు. ముఖ్యంగా యూదా ప్రజలుగా పిలువబడే నీ ప్రజల విషయంలో నీవు కూర్చొని మరి ఒక కుమ్మరి వలె వారిని సరిచేయడానికి పూనుకున్నావు. నీకు స్తోత్రాలు. ఈనాడు విశ్వాసము ద్వారా నీ కుమారులమే అయ్యాం. మేము మాలో ఉన్న పాపాన్ని సరిచేయడానికి మీరు మమ్మల్ని శిక్షిస్తున్నారు. మేము గుణపడాలనేది మీ ఉద్దేశం. అలాంటి శిక్షల్లో మేము పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి గుణపరుటకు మాకు సహాయం చేయండి. నీ మందిరంలో ఉన్నప్పుడు మా మనసు కరుగుతుంది, బయటికి వెళ్ళగానే మేము మర్చిపోతున్నాము. నాయన మమ్మల్ని క్షమించండి తండ్రి. అధిక దోష శిక్ష మేము పొందకుండానట్లు నీ కృపను మాకు ఇవ్వండి నాయన. వారి మూర్ఖత్వాన్ని తొలగించుకొని నీ వైపు చూచి నిజమైన సారీ చెప్పి పశ్చాత్తాపపడి పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. నీవు చూస్తున్నావు, ఆనాడు సొదొమ గుమర్రా పాపులు, వారికి ఇవ్వబడిన విద్య ఆశీర్వాదం ఎక్కువైపోయి వారు నాయన వ్యభిచారులుగా తయారైపోయారు. అందుకనే కాల్చబడ్డారు. మా బ్రతుకులు అలా కాకుండా నీ కృపకు, నీ యొక్క దయకు మమ్మల్ని పాత్రులుగా చేయండి. అన్ని మీరు మాకు చిన్న చిన్న శిక్షలు కలిగించినప్పుడు మేము మెలకు తెచ్చుకొని నాయనా పాపాన్ని విడిచిపెట్టడానికి మాకు కృప ఇవ్వండి. మీరు మా దగ్గర ఉన్నవన్నీ తీసివేయక ముందే మేము గుణపడడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. నాకు ఫోన్ చేయండి, మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440
944011250. మరొకసారి చెప్తాను, 94401111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.